గాంధీ హిల్ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు రోజు రోజు ఇంత బాగుంది ఏంటో క్లైమేట్. పంజా సెంటర్ ఇది చూసారా, బుర్ఖాలు డ్రెస్. ఇదిగోండి కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో. కలిపేసి తినేస్తా. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హాఫిజ్ ఉన్నీసా వ్లాగ్స్. ఇప్పుడే పిల్లల్ని స్కూల్కి వదిలేసి వచ్చేసానండి. జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఇంకా రాగానే నేను ఇవైతే చూశాను. ఇవి ఏమిటి, కాకరకాయలు. అసలు నా ఫేవరెట్ ఇవి కాకరకాయలు. ఇన్నున్నాయి అవి కూడా. మా చెల్లి తెచ్చిచ్చింది. మా చెల్లి తెచ్చిచ్చిందంట. వాళ్ళు సగం తీసుకొని మాకు సగం ఇచ్చారు. ఇంకా ఈరోజైతే కాకరకాయ ఫ్రై ఇంకా మా ఇంట్లో. ఇప్పుడైతే నేను బ్రష్ చేసేసి ఏమైనా టిఫిన్ చేస్తాను. ఇంట్లో దోశల పిండే ఉంది, ఇంకా అదే దోశలే ఇంకా టిఫిన్ చేసేస్తాను. ఈరోజు పిల్లలకి యూనిఫామ్ వేయలేదు, కడగలేదని. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళకేమో ఏదో ఒకటి చేయాలి. స్కూల్లో కాకరకాయ తినరు. మా అబ్బాయి అసలు కాకరకాయ తినరు. కాకరకాయ లేకుండా దాని గుజ్జు ఉంటుంది కదా, అది కలిపి తినిపించాలి. అది కూడా తనకి ఏమంటారు, వగరుతనం రాకూడదు. అది కాకరకాయ చేదు ఉంటుంది కదా, ఆ చేదు అయితే అసలు రాకూడదు మా అబ్బాయికి. అలా తినిపించాలి. మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా వేసి తినిపించాలి. అందుకని స్కూల్కి అయితే అవి పంపించను. ఫ్రైడ్ రైస్ ఏమైనా చేసేస్తా, అవి చేసి పంపించేస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను బుర్ఖా తీసేసి బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే చేసేస్తాను ఫస్ట్. పిల్లలకి క్యారేజ్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటి దగ్గర నుంచి ఎందుకని, నేను బాగుంటుందని బయట నుంచే చెప్తున్నా. క్యారేజ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా లైనింగ్లు కూడా తీసుకోవాలి, అవైతే తీసుకుంటాను. బయట క్లైమేట్ అయితే సూపర్గా ఉంది, చూపిస్తాను మీ అందరికీ, చూసేయండి. అసలు రోజు రోజు ఇంత బాగుంది ఏంటో క్లైమేట్. మొత్తం చూడండి ఎంత బాగుందో. ట్రాఫిక్ కూడా చూడండి ఎంత ఉందో. వీటికైతే లైనింగ్లు తేడానికి అయితే వెళ్తున్నా. ఇంకా క్యారేజీలు కూడా నేను మా మేనత్త కూతురు అయితే వెళ్తున్నాము. ఇంకా క్యారేజ్ అయితే ఇచ్చేసాము. ఇంకా లైనింగ్స్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉంటుంది ఈ సందులో, అటేమో లైనింగ్లు ఉంటాయి, లైనింగ్ షాపు. అక్కడికైతే వెళ్తున్నాము. పంజా సెంటర్ ఇది చూసారా, బుర్ఖాలు డ్రెస్లు ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇటు తిరిగితే ఇటైతే లైనింగ్ షాప్ ఉంటుంది, లక్కీ మ్యాచింగ్స్ అని. ఎప్పుడు అక్కడి నుంచే తెస్తాను. కొండ, ఆ ఇల్లు చూసారా ఎంత బాగుందో అసలు చూడడానికి. ఇంకా లక్కీ మ్యాచింగ్స్కి అయితే వచ్చేసాము. ఇదే ఆ లైనింగ్ షాపు. ఇంకా లైనింగ్ షాప్ లోపలికి అయితే వచ్చేసాము. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. మొత్తము క్రేప్లు అన్నీ. ఇంకా లైనింగ్ షాప్ అంటే మొత్తం ఉంటాయి, ఫాల్స్ కాడి నుంచి అన్నీ ఉంటాయి ఇక్కడ. అన్నయ్య చాలా బాగా చూసి ఇస్తారు ఇంకా మంచిగా. అందుకని నేను ఎప్పటి నుంచి కుడుతున్నాను. 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కుడుతున్నాను. అప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్నా. చూడండి ఎన్ని ఉన్నాయో. నేనైతే ఇవన్నీ తీసేసుకున్నా. ఇంకా కట్ చేసేస్తే అన్నయ్య తీసుకొని వెళ్ళిపోవడమే ఇంటికి. లైనింగ్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. గాంధీ హిల్ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో, చూసారా. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము.
ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి. ఇప్పుడు కొంచెం అయితే నేను అన్నం తినాలి, ఎందుకంటే నేను ఆ, టిఫిన్ చేయలేదు టిఫిన్ చేయలేదు అందుకని ఇప్పుడు అన్నం తినేసి ఇంకా నేనైతే మిషన్ పని మీద అయితే ఇంకా కూర్చోవాలి. మిషన్ పని ఉంది చాలా, చేసేస్తే ఎప్పుడు చాలా చాలా అంటాను కదా, ఒక్కొక్కసారి కుట్టనండి, అందుకని అది పెండింగ్ ఉండిపోద్ది. ఎప్పుడు చాలా చాలా అంటే మరి ఎంతెంత రోజు కుట్టేస్తాను అనుకోవద్దు. నార్మల్గా అయితే నేను రోజుకి ఒక 2 జతలు అయితే కుట్టగలుగుతాను, పనులన్నీ చూసుకొని కుట్టగలుగుతాను. ఇప్పుడేమో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కొంచెం పని ఇంకా కొంచెం స్లో అయిపోయింది. ఒకసారి అయితే అసలు చాలా 2-3 రోజుల వరకు కుట్టట్లేదు, అలా అలా పెండింగ్ ఉండిపోతుంది. కానీ కుట్టేసి ఒక రోజులో 2 రోజులు కుట్టేసి ఇచ్చేస్తున్నా, కూర్చుంటే అలాగా. మొన్న అందుకనే వీడియో ఒక రోజు రాలేదు. ఆ రోజైతే నేను మొత్తం బయట తిరిగి వచ్చి మళ్ళీ మిషన్ అయితే కుట్టాను, అందుకని వీడియో నేను అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. వీడియో చేశాను కానీ అప్లోడ్ చేయడానికి కరెక్ట్ టైంకి ఆ రోజు అవ్వలేదు, అందుకని ఒక రోజు గ్యాప్ వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏమైనా తినేయాలి. వంట అంటే ఇంకా ఏం చేయలేదు, చెప్పాను కదా కాకరకాయలు ఉన్నాయని, అవి చేసుకొని తింటాను. కాకరకాయ ఫ్రై అయితే చూసేయండి, చెప్తాను ఎలాగో. మా అమ్మ అయితే కాకరకాయలు ఉడకపెట్టడానికి పెట్టేసింది నేను వెళ్ళొచ్చేలోపు. ఇవైతే ఉడికిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇవన్నీ ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసి వీటిని మిక్సీ అయితే పట్టేసి మసాలా రెడీ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, ఎండిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అంతే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు అందులో. నేనైతే అవే వేసుకుంటా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా చేసేద్దాము తొందరగా, ఆకలి అయితే వేసేస్తుంది. ఇదిగోండి, ఇలాగైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి కొబ్బరి, ఇంకా జీలకర్ర, ఇంకా పచ్చిమిరపకాయలు అంటున్నాయి, ఎండిమిరపకాయలు, ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు. ఇంకా పౌడర్ అయితే వేసేసాను, అదే మసాలా అయితే వేసేసాను. ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాము. ఇంతే వచ్చింది, ఇంకా ఇందులోంచి కొంత మిగిలిద్దేమో, అంతే, మొత్తం ఇంకా వేసేస్తా. ఇంకా నూనె కూడా వేసేసాను. ఏంటి ఇంత నూనె వేసాను అనుకుంటారేమో, నూనె ఎక్కువగానే పట్టిద్ది ఇందులో, అందుకని అయితే వేసాను. ఇంకా ఇవన్నీ అందులో ఈ కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేద్దాము. చూసారా ఎలా ఫ్రై అయిపోతున్నాయో ఇవి. ఒకేసారి మొత్తం వేసేస్తే ఫ్రై అవ్వట్లేదండి, ఎక్కువ అయిపోయాయి, అందుకని కొన్ని తీసి మళ్ళీ ఫ్రై చేశాను. మొత్తం తీసేసి కొన్ని ఫ్రై చేశాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి ఫ్రై చేసినవి, ఇవి చెయ్యనివి. ఇంకా ఇవి చేసి తర్వాత అవి ఫ్రై చేస్తాను. సరిపోలేదు కడాయిలో. ఇదిగోండి కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో. ఇంకా మేము 2 రోజులు ఇదే పెట్టుకొని తింటాము. ఇంకా పిల్లలకి ఏదో ఒకటి మంచిగా వాళ్ళు తినేది పెట్టేసి ఇంకా మేమైతే ఇదే తింటాము. నాకైతే వాసనకి అసలు నోరు ఊరిపోతుంది అనుకోండి. నాకు చాలా ఇష్టము కాకరకాయ ఫ్రై అంటే. ఇంకా మసాలా అయితే ఇంత మిగిలింది, చెప్పాను కదా అందులో కొంచెం మిగిలిద్దని, ఇంకా మిగిలింది ఇంకోసారికి వచ్చేసిద్ది. ఇంకా ఇప్పుడైతే టమాటా చట్నీ కూడా చేస్తాను. ఇంకా అంతే, 2 రోజులు మాకు ఈరోజు రేపు కూర వచ్చేసినట్టే. ఇంకా ఫైనల్గా అయితే అన్నం అయితే వేసుకొని వచ్చేసాను. నేను 12:30కి 1 గంటకి స్టార్ట్ చేశా. ఇప్పుడు 2:15 అయింది. ఇప్పుడైతే అవుతుంది నా తిన్నము. అప్పుడు ఆకలేస్తుంది అన్నాను, ఇప్పుడు తింటున్నా, అంటే చేసుకోవాలి కదా మొత్తము. ఇదిగోండి టమాటా పచ్చడి అయితే చేసేసాను, చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇంకా కలిపేసి తినేస్తా. దీని టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంది.
నేనైతే మొత్తం తినేస్తాను ఇంకా ఇప్పుడు. ఇంకా నేనైతే భోజనం చేశాక కొంతసేపు అయితే మిషన్ అయితే కుట్టానండి. ఇప్పుడైతే పిల్లల్ని తాడానికి టైం అయిపోతుంది, అందుకని వెళ్తున్నాను. ఇంకా మా మరదలకైతే కొంచెం చట్నీ ఇంకా కూర అయితే వేసుకున్నాను. తీసుకెళ్ళి ఇచ్చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయి పిల్లల్ని తెచ్చేస్తాను. ఇంకా వెళ్దాం పదండి. బోలే బోల్తే నేను సిద్ధికే స్కూల్ నుంచి పిల్లల్ని అయితే నేను తేలేదు. నేను వెళ్ళేటప్పటికి మా తమ్ముడితో పాటు వచ్చేసారు వీళ్ళిద్దరు. ఇంకా అందుకని నేను ఖాళీగా రావాల్సి వచ్చింది. వచ్చి ఆడుకుంటున్నారు, నేను ఇప్పుడే వచ్చాను. పాపికా నా ఆలియా ఓ खेल लेती है। ट्यूशन नीचे का देखो कंपनी में ఏంటి వినిపించిందా నీకు? వినిపించిందా ఆలియా? కుందల పిల్ల వినిపించిందా? వర్షాకాలం వచ్చేసింది అనుకోండి, అందరూ ఇలా ఇళ్లల్లో తారలు కట్టేసుకుంటారు. మేము కట్టుకున్నాం చూడండి. ఇంకా ఆ గదిలో కూడా ఇప్పుడు కడతాము. ఇప్పటికీ బయట ఆరేసింది మా అమ్మ 3 రోజులు బట్టలు ఇవి. ఇంకా రేపటి నుంచి అయితే రోజు ఉతుక్కోవాల్సిందే. ఇంకా వర్షం పడుతుంది ఆగిపోతుంది, వర్షం పడుతుంది ఆగిపోతుంది. ఇంకా అందుకని లోపల ఇలాగైతే ఒక తాడైతే కట్టేశాను ఇక్కడ. ఇంకా లోపల ఇక్కడ కూడా అక్కడి నుంచి అక్కడ మేక్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఈ మేక్కి మళ్ళీ ఇంకోటి అయితే కడతాము. కట్టి ఎలాగోలాగా ఇంకోటి 2 కడతాము ఇందులో. కట్టేసి ఇంకా ఇక్కడే బట్టలు ఆరేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా అంతే, ఇంట్లో ఉంటాయి బట్టలన్నీ ఉతికినవి. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ బట్టలే చూడండి. 3 రోజులవి. ఎక్కువ పిల్లలవే ఉన్నాయి మావి చూడండి, పెద్దోళ్ళవి అవే కొన్నే ఉన్నాయి. ఇవన్నీ పిల్లలవే, మా చెల్లి కూతురువి, నా 2 పిల్లలవి. ఇంకా నేనైతే మిషన్ పని ఇంకా చేస్తూనే ఉన్నా. మిషన్ పని ఉందనుకోండి నాకు ఎక్కువ ఏది కుదరదు చేయడానికి తొందరగా. ఫస్ట్ మిషన్ పని చేసి ఇవ్వాలి. ఇంకా ఇవి స్కూల్ యూనిఫామ్సే ఉన్నాయి అన్నీ. ఇంకా ఇవన్నీ కుట్టాలి, తొందరగా కుడుతున్నా. ఇప్పుడు మళ్ళీ కూర్చోవాలి, కుడుతున్నా. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్కి కూడా వెళ్ళిపోయారు. ఇంకో చిన్న తారైతే మీకు చూపించలేదు కదా, ఇదిగోండి ఇక్కడ కూలర్కి ఈ డోర్ ఇలాగ వెళ్ళిపోతుంది, కూలర్ ఇక్కడ పెడితే అని ఇక్కడ ఒక చిన్న తాడు ఇలా కట్టాను. దీని మీద కూడా వేసేసింది మా అమ్మ. ఇంకా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు, వచ్చే టైం కూడా అయిపోతుంది. ఇంకా అరగంట ఆగితే పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేస్తారు. ఈ అరగంటలో నేను కొంచెం పని చేసుకోవాలి. పని చేసుకొని తొందరగా 8:30 వరకు గుండీలు వేయించాలి బట్టలకి. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు, తొందరగా ఇచ్చేయమంటున్నారు, రేపు ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చేయాలి వాళ్ళకి. అందుకని అవి తొందరగా కుట్టేసి ఇంకా గుండీలు వేయించడానికి మళ్ళీ పంచ సెంటర్ వెళ్ళాలి. వెళ్ళి అక్కడ గుండీలు వేయించుకొని ఇంకా వచ్చేస్తాను. ఇంకా నేనైతే కుట్టాలి, టెన్షన్ వచ్చేసింది. మా అన్నయ్య ఈరోజు ఇచ్చేయాలి అన్నాను. వేరే వాళ్ళవి కుట్టాలి, అవి కుట్టేసి ఇంకా ఆ బట్టలు మొత్తం తీసుకెళ్ళి గుండెలు వేయించాలి. అందుకని ఆపాను మా అన్నయ్య వాళ్ళవి. ఇంకా నేనైతే కుట్టేస్తాను ఫస్ట్. మీ అందరికీ చూపిద్దాము ఇలా మేము తారలు ఇలా ఇంట్లో కట్టుకుంటాము అని. ఇంకా ఎవరెవరు ఇలా కట్టుకుంటారు ఇంట్లో? ఆల్మోస్ట్ అందరు కట్టుకుంటారు కదా, కామెంట్ చేయండి, నాకైతే ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకా నేనైతే ఫస్ట్ కుట్టేస్తాను. టైం అయితే 9:30-10 అవ్వస్తుందండి. ఇప్పటికి నా పని అయిపోయింది మొత్తము, మిషన్ పని అయితే. ఇవ్వండి ఈ 2 షర్ట్లు ఇంకా ఇవన్నీ కుట్టినవే, ఈరోజు కుట్టినవి. చూడండి ఇంకా ఇవన్నీ అయితే ఆదివి, ఇవన్నీ అయితే నేను కుట్టినవి. 4 ప్యాంట్లు, నిక్కర్, ఇంకా షర్ట్లు, స్కర్ట్ అవన్నీ.
చాలాసేపు పట్టింది. ఇంకా అందుకనే ఎక్కువ వీడియో వ్లాగింగ్ అయితే తీయలేకపోతున్నా మిషన్ పని ఉండడం వల్ల. ఇంకా మా అమ్మాయి అయితే అన్నం కూడా తినేసింది. నేను మిషన్ కుట్టేటప్పుడు ఇక్కడ ఊరికే ఇలా పడుకుంటుంది చూడండి, గచ్చుగా పక్కనకు వచ్చి. మా అబ్బాయి అయితే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఏడుపు మొహం వేసుకొని. చూడండి, ఇంకా తినని కూడా తినలేదు. ఇంకా అలీ అయితే భోజనం చేసేస్తున్నారు. ఇంట్లో పలావ్, ఇంకా కాకరకాయ కూర, చట్నీ అవన్నీ ఉన్న మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నారు. చూడండి, ఎవరైనా తింటారా అలాగా? హడ్డీలా చూడు ఎలాగొచ్చిందో, హడ్డీ ఎక్కాతో ఎముకలు చూడు ఎలాగొచ్చాయో. హడ్డీ कौन खराब होता हट. అది కూడా లేస్ నంజుకొని తింటున్నారు. పిచ్చోళ్ళే ఇలా తింటారు కదా. ఇంకా మా నాన్న కూడా తినేస్తున్నారు. ఆ పళ్ళు అయితే మా అత్త అయితే వేశారు, తింటున్నారు. ఆ ప్లేట్లోనే తినేస్తున్నారు వేసిన ప్లేట్. మా నాన్నకి నిద్ర కూడా వచ్చేస్తుంది. పాపం బాగా కష్టపడుతున్నారు, అందుకని నిద్ర అయితే వచ్చేస్తుందిలేండి. అలసిపోయి ఉన్నారు బాగా. తినేయండి. బాయ్. హాయ్. తాత ఎవరు తాత? ఎవరు తాత? ఎవరు తెచ్చారు అది? ఆ ప్యాకెట్ ఎవరు తెచ్చారు? ఖానా మా తాత ఉత్తరం లేదు, మా తాత ఉత్తరం బావిలో పడింది. మీ తాత ఉత్తరం. ఇంకా నేను అన్నం తినేసానండి. ఇంకా ఇప్పుడైతే పడుకుంటాం అందరూ. ఇంకా మా నాన్న ఇంకా పని చేసుకుంటున్నారు పాపం, అన్నం తిని కూడా. చూడండి, ఇంకా పని చేసుకుంటున్నారు పాపం. టైం 10:30 అయింది. ఇంకో 1 అవర్ అయితే వర్క్ ఉంటుందండి. కాంబో ఫిట్ చేయాలి. ఇది డిస్ప్లే అయితే కొత్త తెచ్చుకున్నాను. ఇదంతా రెడీ చేసేటప్పటికి 1 అవర్ పడుతుంది. కొత్త డిస్ప్లే వేయాలి దీనికి. ఇది నా ఓన్ కోసం రెడీ చేసుకుంటున్నాను. మా నాన్నకు ఫోన్ లేదు, అందుకని మా నాన్న ఫోన్ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా చేసిన తర్వాత అయితే పడుకుంటారు. మేము ఇంకా వెళ్ళి పడుకుంటాము. పిల్లల్ని ఇప్పుడు పడుకోబెట్టాలి. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాము. అప్పటి వరకు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పటి వరకు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.